ప్రెస్ మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ఇవాళ మీడియా సమావేశం ప్రధానంగా కృష్ణా నదీ జలాల మీద మాట్లాడాల్సి వస్తుంది. 2014లో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ముఖ్యమంత్రిగా ఉండి 10 సంవత్సరాలు కృష్ణా జలాల మీద తెలంగాణ వాటాను సమృద్ధిగా వాడుకున్నాం. ఇవాళ ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన ఈ 14-15 నెలల కాలం నుంచి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గురు శిష్యుల బంధం ఉంది. ఆ బంధంతో తెలంగాణ ప్రజలను తాగునీటికి నోచుకోకుండా తెలంగాణ ప్రజల గొంతెండే విధంగా ఇవాళ ఈ గురు శిష్యుల ఒప్పందం అనుబంధంతో తెలంగాణ ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతున్న సంగతి మనం చూస్తూ ఉన్నాం. కృష్ణానదిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాటా ఏదైతే ఉందో ఇప్పటికే ఆ వాటాకు మించిన నీళ్లు వాడుకున్నారు వాళ్ళు. ఇక ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ పైన ఉన్న కేంద్ర ప్రభుత్వం కానీ గుడ్లొప్పగించుకొని చూస్తున్నారు తప్ప మరి మీ వాటా అయిపోయింది, తెలంగాణ వాటా మిగులు ఉంది, తెలంగాణ వాటాను మీరు తీసుకుపోతున్నారు, ఇది సరైనది కాదు అని చెప్పి వారించడానికి ఇక్కడ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎవరు కూడా సిద్ధంగా లేరు. మరి ఇట్లనే కనుక ఉంటే రాబోయే ఎండాకాలంలో ఇప్పుడు రబీ సాగు ఇంకా నీళ్లు పారుతూ ఉన్నాయి. ఈ రబీకి నీళ్ళు అందకపోగా వచ్చే ఎండాకాలంలో కృష్ణా బేసిన్ తోటి తాగునీటి సరఫరా ఏదైతే జరుగుతుందో ఇదంతటి కూడా నష్టం జరిగే ప్రమాదం ఉంది. అది మహబూబ్ నగర్ కానీ, ఉమ్మడి నల్గొండ కానీ, ఖమ్మం కానీ, జంట నగరాలు కానీ ఈ ప్రాంతాలన్నిటి కూడా తాగునీటికి కూడా కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. వెంటనే ఆంధ్రాకు పోయే నీళ్ళను కనుక ఆపకపోతే ఈ ఒప్పందాలన్నిటిని ఉల్లంఘించి ఏదైతే ఆంధ్రాకు తరలిస్తూ ఉన్నారో, తెలంగాణ వాటా తెలంగాణకు దక్కకుండా చేస్తూ ఉన్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే దాన్ని ఆపాలి. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తోటి అనధికార ఒప్పందంలో భాగంగా పంపిస్తున్నటువంటి దాన్ని అర్థం చేసుకొనైనా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని దాన్ని వెంటనే ఆపించి తెలంగాణ ప్రజలను రావాల్సినటువంటి వాటాను, నీటి వాటాను కాపాడవలసిందిగా, అందించాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా అనేక రకాలుగా అన్ని రంగాలలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయమే చేస్తూ ఉంది తెలంగాణ ప్రజలను. కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను ఆపించడం, అభివృద్ధి పథకాలను కొనసాగించకపోవడం, మోసపూరిత వాగ్దానాలు చేసినవి అమలు చేయకపోవటం, ఇవాళ ఏ మారుమూల పల్లెలు చూసినా కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకనే ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల సమస్యలను అర్థం చేసుకోవాలి, మనసును అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి బాధను అర్థం చేసుకోవాలి, వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ రాష్ట్రం నష్టపోతున్న విషయాన్ని, జల వనరుల విషయంలో ఈ రాష్ట్రం నష్టపోతున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొద్దామని, మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా తలాపున పారుతుంది గోదావరి, మన బతుకు ఎడారి అనే పాట కూడా గతంలో విన్నాం. అదేవిధంగా కృష్ణమ్మ కూడా నల్గొండ
జిల్లా మీదుగానే పోతుంది. కానీ నల్గొండ వాళ్ళకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు సాగునీరు కానీ తాగునీరు గురించి కానీ ఆలోచన చేసిన ప్రభుత్వాలు లేకుండే. ఈ 2 నదులను సంపూర్ణంగా వినియోగించుకొని తెలంగాణ రాష్ట్రంలో సాగును పెంచాలి, శుద్ధి మంచినీరు ఇంటింటికి నల్లా ద్వారా అందించాలనే గొప్ప ఆలోచనతో మరి కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత సాగునీళ్ళ కోసం అనేక ప్రాజెక్టులు, అనేక ప్రయత్నాలు, పక్కనున్న రాష్ట్రాలు అడ్డుకుంటుంటే కూడా అటు కేంద్రంలో మన పార్టీ అధికారంలో లేకపోయినా, మాకు అనుకూలమైనటువంటి వాతావరణం లేకపోయినా కేసీఆర్ గారు, తన్నీర్ హరీష్ రావు గారు ఇద్దరు కూడా ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కేంద్ర మంత్రులతోని వెంబడిపడి అధికారుల వెంబడిపడి సిడబ్ల్యూసి పర్మిషన్స్ తీసుకుంటూ, అదేవిధంగా అటు మహారాష్ట్రతోని ఇటు కర్ణాటకతోని మరి వాళ్ళకు అభ్యంతరాలు లేకుండా వాళ్ళకు అనుకున్నటువంటి మాటలు మాట్లాడి ఒప్పించి మెప్పించి అనేక ప్రాజెక్టులకు అనుమతులు తీసుకొని మరి గోదావరి నీటిని సంపూర్ణంగా వినియోగించుకునే విధంగా అన్ని విధాల ఏర్పాట్లు చేసుకున్నాం. ఈరోజు ఆ జలాలు కూడా మన ప్రాంతానికి అందుతున్నాయి. అట్లాగే కృష్ణా జలాలకు సంబంధించి కూడా మరి అనేక ప్రాజెక్టులు కట్టడానికి మనం అనుమతులు కొన్ని పొందున్నాం, కొన్ని పొందిలేవు. ఉన్న వాటికి కూడా దాదాపు 90% పనులు కూడా అయిపోయినాయి. కానీ దురదృష్టం ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం ఏంటంటే, చాలా గొప్పగా మాకు ఇంకా బాగా పథకాలు ఇస్తారనే ఆశతోని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తినే కంచంలో మట్టి పోసే ప్రయత్నం చేస్తూ ఉంది. నీళ్ళు ఇస్తేనన్నా కాయకష్టం చేసి పంటలు పండించుకునే పరిస్థితి మన రాష్ట్రంలో ఉన్న అత్యధికంగా ఆర్థిక వనరులు సమకూర్చే రంగం ఏదైతే ఉంది అంటే అది ఆ వ్యవసాయ రంగమే. అట్లాంటి వ్యవసాయ రంగాన్ని కూడా కుంటుపడేసే ప్రయత్నం ఈరోజు, అంటే ప్రయత్నం అని చెప్పొద్దు, చాలా నిర్లక్ష్యం, ఈ ప్రభుత్వానికి చాలా నిర్లక్ష్యం ఉందని చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు కానీ మరి ఈ జిల్లాకు సంబంధించిన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఇద్దరికి కూడా సోయలేదనే మాట చెప్తా ఉన్నాను. మనకు రావాల్సిన హక్కు వాటాగా, మన తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన హక్కు వాటాగా రావాల్సిన నీరు మరి కృష్ణా జలాల్లో చూసుకుంటే అది ఒకప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ రోజు కూడా కృష్ణా వాటా గురించి కొట్లాడుతున్నప్పుడు తాత్కాలిక ఒప్పందాలు చేస్తే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శించింది. తాత్కాలిక ఒప్పందాలు చేసుకుంటారని చెప్పి మరి ఆ రోజు మమ్మల్ని ఇష్టం ఉన్నట్టు మాట్లాడినారు. ఈరోజు మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా అదే తాత్కాలిక ఒప్పందాలు చేసుకుని మనకు హక్కు వాటాగా చూసుకుంటే మొత్తం 1010 టీఎంసీల నీళ్లు ఈసారి మనకు అందుబాటులో ఉన్నాయి కృష్ణా జలాలు. దాంట్లో ఒప్పందాల ప్రకారం చూసుకుంటే 66% ఆంధ్రాకైతే 34% తెలంగాణకు. కానీ 34%లో కూడా మనకు సంపూర్ణంగా రాలేదు నీళ్లు. 343 టీఎంసీలు రావాల్సి ఉంటే ఇప్పటి వరకు మరి నాగార్జున సాగర్లో చూసుకుంటే 50 టీఎంసీలు, శ్రీశైలంలో చూసుకుంటే 50 టీఎంసీలు. అంటే కిందికి ఆంధ్ర వాళ్ళు నీళ్లు తరలించుకొని పోతూ ఉంటే ఏమాత్రం కూడా సోయి లేకుండా ఇటు ఇరిగేషన్ శాఖ మంత్రి కానీ అటు రేవంత్ రెడ్డి గారు కానీ చేష్టలుడిగి చూస్తూ ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు అంటే చంద్రబాబు నాయుడు శిష్యుడు కాబట్టి గురుదక్షిణ చెల్లించుకోవడానికి కిందికి నీళ్లు తరలించుకుపోతుంటే కూడా కళ్ళు మూసుకొని కూర్చున్నాడు, కళ్ళకు గంతలు కట్టుకున్నాను అనుకోవచ్చు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నేల బిడ్డనే కదా, ఈ నేల బిడ్డనే, నల్గొండ జిల్లా బిడ్డనే. మరి నల్గొండ జిల్లా బిడ్డకు ఎందుకు సోయలేదు? ఒక మంచి అవకాశం మీ చేతికి వచ్చింది. నీ నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేసుకునే అవకాశం మీ చేతికి వచ్చింది. ఆ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి కూడా చేతగాని తనం మీరు ఈరోజు ప్రజలకు చూపిస్తూ ఉన్నారు. మీ చేతనవ్వట్లేదా? ఎందుకు మీరు పనిచేయలేకపోతున్నారు? ఎందుకు సాగర్ జలాలు వాస్తవంగా చెప్పాలంటే డెడ్ స్టోరేజీ కింద 132 టీఎంసీ ఉంటేనే, నాగార్జున సాగర్ల డ్యాంలో 132 టీఎంసీ రిజర్వాయర్లో నీళ్లు నిల్వ ఉంటేనే కుడి కాలువకు కానీ ఎడమ కాలువకు కానీ నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ డెడ్ స్టోరేజీలో ఉంటే కూడా ఈరోజు మరి కుడి కాలువ నుంచి అటు ఆంధ్ర వాళ్ళు నీళ్లు తరలించుకుపోతూ ఉంటే
మీరు ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నారని అడుగుతా ఉన్నాం. ఎందుకు నీళ్లు నములుతున్నారని అడుగుతా ఉన్నాం. మేము ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డిని మేము నిలదీస్తూ ఉన్నాం. ఎందుకు చేత కావట్లేదు, ఎందుకు పట్టించుకోవట్లేదు, మీకు బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నాం. మీకు బాధ్యత లేదా? ఎంత గోసపడ్డది నల్గొండ ఒకప్పుడు నీళ్లు లేక. ఈరోజు మళ్ళీ అదే దుస్థితి నల్గొండకు వచ్చే పరిస్థితి వచ్చింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా మేల్కోండి. మీరు మొదటి నుంచి సీనియర్ నాయకులు మీకు సోనియా గాంధీ గారైనా అటు రాహుల్ గాంధీ గారైనా కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీతో కూడా మంచి సంబంధాలు మీకున్నాయి. మంచిగా వినియోగించుకోండి, ఉపయోగించుకోండి. మీకు అప్పచెప్పిన శాఖకు పూర్తి న్యాయం చేయాలని చెప్పి నేను వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీకున్న పలుకుబడితో మీరు చేయొచ్చు. ఎట్లాగో మీ సీఎం గారు మన తెలంగాణ ప్రాంతం గురించి పట్టించుకోరు. ఆయన నిర్లక్ష్య ధోరణి ఉన్నది. ఎందుకంటే ఆయన గురువుకు మరి అన్ని విధాలా సహకరించాలని చెప్పి చంద్రబాబు నాయుడుకు సహకరించే ప్రయత్నం వారు చేస్తూ ఉంటే మీరన్న తెలంగాణ బిడ్డగా తెలంగాణ ప్రాంతానికి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడున్న 50 టీఎంసీలే నాగార్జున సాగర్లు. మరి సూర్యాపేట జిల్లాకు, నల్గొండ జిల్లాకు సాగునీరు ఇంకా 4 దఫాలుగా తడపాల్సిన అవసరం ఉంది, మళ్ళని తడపాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మరి తాగునీళ్ళకు కూడా రేపు కష్టం వచ్చే పరిస్థితి ఉన్నది. కనీసం 132 టీఎంసీలు ఉంటేనే భూగర్భ జలాలు మెరుగ్గా ఉంటాయి. ఈరోజు కేవలం 50 టీఎంసీలే ఉన్నాయి. ఇంకా కూడా 100 టీఎంసీలు మనకు కృష్ణా జలాలు అందుబాటులో ఉన్నాయి. రేపు ఒక్క టీఎంసీ కూడా ఆంధ్రాకు పోకుండా ఆ ఉన్న 100కి 100 మనం అర్హత ఉంది కాబట్టి, ఎందుకంటే ఇప్పటికి కూడా మన వాటా 123 టీఎంసీలు మన వాటా ఇంకా కూడా పెండింగ్ ఉంది. ఆ 123 టీఎంసీలు రాకపోయినా 100 టీఎంసీలు వచ్చినా 99 టీఎంసీలు వచ్చిన ప్రతి నీటి చుక్కని అటు నాగార్జున సాగర్ రిజర్వాయర్లోకి తీసుకొచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, ఇది నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా, ఇంతకుముందు మన జిల్లా పార్టీ అధ్యక్షులు చెప్పినట్టుగా అటు మహబూబాద్ జిల్లాకు కూడా తాగునీళ్ళ కష్టం కూడా రాబోయే పరిస్థితి ఉన్నది. కృష్ణా జలాలు హైదరాబాద్, సికింద్రాబాద్ ఏరియాలో తాగునీటి అవసరాలకు వాడుకుంటా ఉన్నాం. రేపు కృష్ణా జలాలు ఇట్నే కనుక ఎండిపోతే రేపు ప్రజలకు తాగునీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా అడుగడుగున ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో ఈరోజు ప్రజలలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతను మూటగట్టుకుంది. కనీసం నీళ్ల విషయంలో అయినా మరి పట్టించుకుంటారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. ఇది సరైన పద్ధతి కాదు. మీరు ఏదో తెచ్చిపెట్టక్కర్లేదు, మనకు రాటాగా, హక్కు వాటాగా రావాల్సిన నీటి గురించి మీరు పోరాటం చేసైనా ఆ నీళ్లు మన రైతుల మళ్ళల్లోకి, తాగే నీళ్ళకి వినియోగించుకునే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఒకవేళ మీకు రేవంత్ రెడ్డి గారు సహకరించకపోతే చెప్పండి, మీ వెంట మేము వస్తాం. మీరు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాం, నీళ్ళ కోసం కొట్లాడతాం. గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీళ్ళు ఇవ్వకపోతే, ఎడమ కాలువకు నీళ్ళు ఇవ్వకపోతే కేసీఆర్ గారు ఒక్క పిలిపిస్తే నాగార్జున సాగర్ డ్యామ్ మీద 1000 ట్రాక్టర్లు వచ్చి నిలబడ్డాయి. 1000 ట్రాక్టర్లు 2002లో జరిగిన విషయాన్ని నేను చెప్తా ఉన్నాను. 1000 ట్రాక్టర్లు వచ్చి నిలబడి మాకు ఎడమ కాలువకు కూడా నీళ్ళు ఇవ్వాలి, కుడి కాలువకు నీళ్ళు తీసుకుపోతున్నారని చెప్పి ఆ రోజు ఒక్క పిలిపిస్తే ట్రాక్టర్ల మీద రైతులు వచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. రేపు కూడా భవిష్యత్తులో మరి ఎడమ కాలువ ద్వారా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి వస్తే ఆ నష్టం మీకు, మీ ప్రభుత్వానికి, ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలకనే మాట గుర్తు చేస్తూ ఉన్నాను. 132 టీఎంసీల కెపాసిటీ గల నాగార్జున సాగర్లో, అంటే అంత నీళ్లు మట్టం ఉంటేనే కుడి కాలువకు నీళ్ళు ఇవ్వాలి, ఇటు ఎడమ కాలువకు నీళ్ళు ఇవ్వాలి. కానీ కుడి కాలువకు 50 టీఎంసీలు ఉంటే కూడా ఇప్పటికి కూడా నీళ్లు పోతూ ఉన్నాయి. ముఖ్యంగా మరి కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వెళ్ళిపోయింది. నవంబర్ 30 తారీఖు వరకు కూడా ఈ నాగార్జున సాగర్ రిజర్వాయరు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే, అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నన్ని రోజులు కూడా ఈ నాగార్జున సాగర్ రిజర్వాయర్ని కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఒత్తిళ్లు పెట్టినా రాష్ట్ర పరిధిలోనే ఉంచుకున్నారు. నవంబర్ 30 తర్వాత మీ ప్రభుత్వం వచ్చింది, వెంటనే కేంద్ర ప్రభుత్వం తన పరిధిలోకి రిజర్వాయర్ని తీసుకుంది. ఈ రోజు వరకు కూడా సిఆర్పిఎఫ్ పోలీసులు బలగాలు ఆ డ్యామ్ మీద ఉంటున్నారు, వాళ్ళు మోహరించి ఉన్నారు. ఆ ధైర్యం చూసుకొని చంద్రబాబు నాయుడు ఈరోజు మరి నీళ్లు మళ్లించకపోతా ఉన్నాడు. మీరు ఎందుకు కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయరు?
తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి మీరు ఎందుకు మాట్లాడరు? అసలు పార్లమెంట్లో తెలంగాణ ప్రజల గురించి మాట్లాడే వాళ్ళ దిక్కే లేకుండా పోయింది మాకు. పాపం ప్రజలు అమాయకంగా జాతీయ పార్టీలో కోటేసుకుంటే వాళ్ళు గట్టిగా మాట్లాడతారు, వాళ్ళ ప్రభుత్వం వస్తుందని వాళ్ళు అనుకున్నారు. కానీ బీజేపీ పార్టీ నోట్లో చాక్లెట్ పెట్టుకొని కూర్చుంటుంది, కాంగ్రెస్ పార్టీ మూతికి బట్ట కట్టుకొని కూర్చుంటుంది. వీళ్ళిద్దరికి అక్కడ మాట్లాడే ధైర్యం లేదు. ఒకరికి ధైర్యం లేదు. బీజేపీ పార్టీ ఎంపీలకు 8 సీట్లు గెలుచుకుంటే ఆ 8 సీట్లలో 8 పార్లమెంట్ మెంబర్లకు అందులో 2 కేంద్ర మంత్రులు. వీళ్ళిద్దరికీ పార్లమెంట్లో మాట్లాడే ధైర్యం లేదు. ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు దమ్ము లేదు. బీజేపీకి ధైర్యం లేదు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు దమ్ము లేదు. ఈ దమ్ము ధైర్యం లేని వాళ్ళని గెలిపించుకొని తెలంగాణ ప్రజలు ఇప్పుడు బాధపడతా ఉన్నారు. రేపు భవిష్యత్తులో గోసపడే పరిస్థితి ఉన్నది. మన హక్కు వాటాగా రావాల్సిన నీళ్లను కూడా తెచ్చుకోలేని మరి దుస్థితిలో ఈ తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన 16కు 16 ఎంపీలు దద్దమ్మలనే చెప్పాలి. ఇలా కిషన్ రెడ్డి గారు, నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, ఎంత మంచి అవకాశం వచ్చిందండి మీకు. ఒక కేంద్ర మంత్రిగా మిమ్మల్ని మీరు నిరూపించుకునే అవకాశం మీకు వచ్చింది. ఎందుకు అడగరు? తెలంగాణకు హక్కు వాటాగా రావాల్సిన నీళ్ళ గురించి మీరు ఎందుకు అడగరు? అధికారం మీదే కదా. ఈరోజు నాగార్జున సాగర్ మీ పరిధిలోనే ఉంది కదా. ఎందుకు దాని గురించి మాట్లాడి మాకు రావాల్సిన నీళ్ళని మాకు ఇప్పించారని నేను అడుగుతా ఉన్నాను. మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు వెంటనే మాట్లాడండి. ఆంధ్ర ప్రాంతానికి తరలిపోతున్న నీళ్లను నిలుపుదల చేయండి. వెంటనే మనకు రావాల్సిన నీళ్లను మన తెలంగాణకు మళ్ళీ ఇచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఇది సరే, కృష్ణా నీళ్ళ గురించి మాట్లాడిన అంశాలు. అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించిన విషయాలు కూడా మీ దృష్టికి ఒక ఆయన నేను నీళ్ళ ఎమ్మెల్యేనని చెప్పుకుంటాడు, ఇంకో ఆయనేమో మొన్న వలిగొండలో ప్రెస్ మీట్ పెట్టి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. మేము భగీరథకు 200 కోట్లు ఎన్నో తీసుకొచ్చినా అని చెప్పిండు. దానికి ఫౌండేషన్ యాయరుగుట్టలు వేసినామని చెప్తాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి గారు వచ్చి అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేసినా అని చెప్తాడు. అసలు శృతి పతి ఏమైనా ఉందా మీరు మాట్లాడే మాటలు? పైగా ఆయన మాట్లాడుతూ అన్న మాట, భువనగిరి ఎమ్మెల్యే అప్పుడు ఎమ్మెల్యే శేఖర్ రెడ్డికి ఆమె కాలేరు ఎమ్మెల్యే గొంగుడి సుంతకు సోయలేదు అన్నాడు. అయ్యా నీకెంత సోయిందయ్యా? మేము మర్యాదగా మాట్లాడుతుంటే, మీకు ఏదైనా పనులుంటే మీకు గుర్తు చేసి మీతో పనులు చేపిద్దామని మేము అనుకుంటుంటే మీరేం మాట్లాడుతున్నారు? ఎక్కడిని 200 కోట్లు? నీకు తెలియదేమో, అప్పుడు మీరు రాజకీయాలు యాక్టివ్గా లేరేమో. 2015లో 16లో స్టార్ట్ అయిన మిషన్ భగీరథ పనులు కేసీఆర్ గారు ఈ టర్మ్ అయిపోయే లోపల తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీ గూడాలైనా తాండాలైనా ప్రతి ఒక్క ఇంటికి నల్లా ద్వారా నీళ్ళు ఇవ్వకపోతే నేను మళ్ళీ ఓటు అడగా అని ఛాలెంజ్ చేశారు. ఓటు అడగా అని నిద్రపోయినావా మరి ఆ రోజు నువ్వు 2018లో? ఇంకా నీ భువనగిరిలో ఊర్లలోకి నీళ్ళు రాలే అంటున్నావు కదా, నల్లాలు లేవంటున్నావు కదా, మరి నిద్రపోయినావా 2018లో? నీ కాంగ్రెస్ పార్టీ ఏడ నిద్రపోయింది? కేసీఆర్ గారు కట్టించిన వైకుంఠ ధామాలలో నిద్రపోయిందా నీ కాంగ్రెస్ పార్టీ అని అడుగుతున్నాను. ఎక్కడ నిద్రపోయింది? ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చినాం కాబట్టే, శుద్ధి చేసిన జలాల్ని పంపిణీ చేసినాం కాబట్టే 2018లో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ పోటీ చేసింది, గెలిచింది, మంచి మెజారిటీతో ప్రభుత్వంలోకి వచ్చింది. మమ్మల్ని సోయి తప్పినామని మాట్లాడుతున్నారు. మీకేం సోయి ఉన్నది? ఇవాళ గ్రామాలలో మళ్ళీ మంచినీళ్ళకి కష్టం వచ్చింది, మళ్ళీ పాత రోజులు వస్తూ ఉన్నాయి, మళ్ళా రైతుల బోర్లను కిరాయికి తీసుకొని ప్రజలకి నీళ్ళు అందించే పరిస్థితి వచ్చిందనే మాట మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. మాట్లాడే ముందు మీరు తెలుసుకొని మాట్లాడండి. 220 కోట్లు 200 కోట్లు మిషన్ భగీరథకు మంజూరు చేసిన అన్నారు. ఎందుకు మంజూరు చేసిరో మీకు దాని గురించి చెప్తా, నేను వివరంగా చెప్తా. యాక్చువల్గా ఈ జిల్లాకి శుద్ధి చేసిన నీళ్ళు అందించాలంటే అటు మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్న గణపూర్ దగ్గర వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉన్నది. ఆ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా అటు హెచ్ఎండబ్ల్యూఎస్కి నీళ్లు పంపిణీ చేస్తూ ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాకు కూడా తాగే నీళ్లు మిషన్ భగీరథ ద్వారా అక్కడి నుంచే పంపిణీ చేసేవాళ్ళు. తర్వాత హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళ ఆధీనంలో ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువ నీటిని తరలించకపోయి ఈ జిల్లాకు అన్యాయం చేస్తూ ఉంటే మేము కేసీఆర్ గారి దృష్టికి తీసుకపోతే కేసీఆర్ గారు వెంటనే దాన్ని విచారణ చేసి
లాభం లేదు, మీకు డెడికేటెడ్గా ఒక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నేను కట్టిస్తా అని చెప్పి మరి మల్లన్న సాగర్ పైన, ఎందుకంటే నిరంతరం 50 టీఎంసీల రిజర్వాయర్ కాబట్టి నిరంతరం నీళ్లు ఉంటాయి, ఎప్పటికి ఉంటాయి, ఇక మీకు నీళ్ళ కష్టాలు ఉండదని చెప్పి అక్కడ ఉన్న కొండపాక దగ్గర మరి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టించినారు. అది ఇప్పుడు వినియోగంలో ఉంది. మీరు పెట్టింది ఎక్కడా? మేము 200 కోట్లు పెట్టినామని చెప్పారు కదా, ఏడబెట్టిరు మీరు 200 కోట్లు? ఆ కొండపాక దగ్గర వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పూర్తయింది కాబట్టి, మేము పూర్తి చేసినాం కాబట్టి అక్కడి నుంచి మళ్ళా గన్పూర్ వరకు పైప్ లైన్ వేసుకోవడానికి మీరు పెట్టిన నిధులు ఇప్పటికే ప్రతి ఇంటికి నల్ల ద్వారా నీళ్లు పోతా ఉన్నాయి. శంకుస్థాపన యాయరుగుట్టలు ఎట్లా చేస్తారండి మీరు? పని ఎక్కడ చేస్తే శంకుస్థాపన ఎక్కడ చేస్తారు మీరు? మీరు చెప్పేదానికి ఏమైనా అర్థం ఉందా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు శంకుస్థాపన చేశారని మీరే చెప్తున్నారు కదా, మేము చూడలే, ఆ బండ అయితే చూడలే, ఆ శిలాఫలకం ఎక్కడుందో మేమైతే చూడలే. జరిగే పని ఎక్కడా, మీరు చెప్పిన శిలాఫలకం ఎక్కడా అని అడుగుతా ఉన్నాను. ఏదైనా సరే ప్రెస్ ముందు మాట్లాడేటప్పుడు, ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు, మీ వాయిస్ వెళ్ళేటప్పుడు పూర్తి అవగాహనతో మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. సరే, మీరు వచ్చి 15 నెలలు అయినట్టుంది. 15 నెలల్లో టైం పడుతుండొచ్చు, మీకు అన్ని విషయాలు తెలుసుకొని పని చేయించడానికి టైం పడుతుండొచ్చు, కానీ తొందరొద్దు. అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకొని ఈ రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా నీ నియోజకవర్గ ప్రజలకి, ఈ జిల్లా ప్రజలకు అన్యాయం జరగకుండా ఉండాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్తా ఉన్నాను. కానీ ఈరోజు బాధ్యతగా బీఆర్ఎస్ పార్టీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే తెలంగాణ రావడం కోసం, తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం ఎట్లయితే ఉద్యమం చేసి కష్టపడ్డదో, ఎట్లయితే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందో, అదేవిధంగా తెలంగాణను బాగు చేసే బాధ్యత కూడా గతంలో ప్రజల ఆశీర్వాదంతో, ప్రజల ఆమోదంతో టీఆర్ఎస్ పార్టీ మరి పనిచేసిందో, భవిష్యత్తులో కూడా ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క బాగోగుల బాధ్యత బీఆర్ఎస్ పార్టీ అని భావిస్తూ ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో కూడా తెలంగాణ ప్రజల బాధ్యత బీఆర్ఎస్దే. దానికి అనుగుణంగా, ప్రజలకు అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ ఇక ముందు కూడా పనిచేయబోతా ఉంది. చాతగాని కాంగ్రెస్ పార్టీని ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ అప్రమత్తం చేస్తూ, అలర్ట్ చేస్తూ, మీ చేత మెడల్ వంచి పనిచేయించడమే పని. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ 2004లో మాతో పొత్తు పెట్టుకొని మీకు తప్పకుండా తెలంగాణ ఇస్తామని చెప్పి మోసం చేసింది. కాబట్టే మీ మెడల్ వంచి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకున్నాం. ప్రాణాలు పణంగా పెట్టి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినారు. ఆ రోజు మోసమే చేసినారు, మళ్ళీ ఈ రోజు కూడా తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి అవసరమైతే మళ్ళీ ఒక ఉద్యమానికి కూడా తెరలేపుతాం. తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కు సాధన కోసం మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బస్వాపూర్ వరకు వచ్చినాయి. కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ ప్రాంతానికి ఎప్పటికీ కూడా భూగర్భ జలాలు బాగుండాలనే ఉద్దేశంతో 11.39 టీఎంసీలతోని బస్వాపూర్ రిజర్వాయర్ని రూపొందించినారు. ఆ నిర్మాణ పనులు కూడా దాదాపు 90% అయిపోయినాయి. ఇప్పుడు దాని కెపాసిటీ 8 టీఎంసీలు నుంచి 9 టీఎంసీల వరకు నింపుకునే అవకాశం కూడా ఉన్నది. కేవలం ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందంటే తిమ్మాపూర్ గ్రామాన్ని అక్కడి నుంచి ఖాళీ చేయించకపోవడం వల్ల నీళ్లు మనం నింపలేకపోతున్నాం. తిమ్మాపూర్ గ్రామం ఖాళీ చేయించాలంటే R&R ప్యాకేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి అనిల్ కుమార్ రెడ్డి గారు మీ చేతిలో గల పని కదా, ఇరిగేషన్ మంత్రి నీ ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే ఉన్నాడు కదా, వెంటనే తిమ్మాపూర్ గ్రామస్తులకు R&R ప్యాకేజ్ కింద నిధులు ఇప్పించేసి ఆ ఊరు ఖాళీ చేసి బ్రహ్మాండంగా 8-9 టీఎంసీలు తీసుకొస్తే పేరు నీకే వస్తుంది కదా. ఆ పేరు నీకే వస్తుంది. మా ఆలైన ఎమ్మెల్యేని నీళ్ళ ఎమ్మెల్యే అని చెప్పుకుంటా ఉన్నాడు. మేము కట్టించిన రిజర్వాయర్ ద్వారా నీళ్ళు ఇప్పుకుంటాడు, నేను నీళ్ళ ఎమ్మెల్యే. మరి నువ్వు కూడా ఆయనను చూసానే నేర్చుకోరు అది కొంత. అనిల్ కుమార్ రెడ్డి గారు ఆయన లేని గొప్పలు చెప్పుకుంటాడు, నువ్వు చేసి చెప్పుకో, అవకాశం ఉన్నది. ఇప్పటికే 50 కోట్ల రూపాయలు కలెక్టర్ గారి దగ్గర ఉన్నాయి. R&R ప్యాకేజ్ కింద ఇవ్వాల్సినవి 109 కోట్లు ఇవ్వాలి. 109 కోట్ల అవసరం ఉన్నది. 50 కోట్లు ఆల్రెడీ కలెక్టర్ గారి ఖాతాలో ఉన్నవి. RDO గారికి చాలానే రైజ్ చేసి ఇప్పించేయండి ప్రభుత్వం ద్వారా. వెంటనే 50 కోట్లు డిస్పోజ్ చేయండి. తిమ్మాపూర్ గ్రామస్తులు కూడా గతంలో కలెక్టర్ గారి దగ్గరకు వచ్చి ఒక మాట చెప్పుకున్నారు, పాత ఊరికి డబ్బులు ఇచ్చేయండి, కొత్త ఊరుకు ఆలస్యంగా ఇచ్చినా పర్వాలేదు, మేము ఖాళీ చేస్తామని చెప్పారు. వాళ్ళు ఖాళీ చేస్తామంటే కూడా ఖాళీ చేయించుకునే సోయి బాధ్యత మీకు లేకపోతే
ఎవరు చెప్తారు మీకు? ప్రజలు సహకరిస్తానంటే ప్రజల అవసరాలు మర్చిపోయి ఈరోజు ఉట్టుగానే ఇట్లాంటి బుంగలు కనవడంగానే ఏది పడితే అది మాట్లాడిపోతూ ఉన్నారు. బాధ్యతగా పనిచేయండి. ప్రజలు మీకు ఓట్లు వేసుకున్నారు, మీకు అవకాశం ఇచ్చినారు, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈరోజు బాజాప్తా బసోపూర్లోకి 8 టీఎంసీలు నీళ్ళు తెచ్చుకునే అవకాశం ఉన్నది. ఛాలెంజ్గా తీసుకొని పనిచేయండి. ఏదో ఊరికనే మాకు సోయలేదని మాట్లాడడం కాదు, మీకు ఎంతపాటు సోయిందో తెలుసో మరి. ఇప్పుడు చెప్తున్నాం కదా, ఇదన్నా చేసుకోండి, ఈ పనన్నా చేసుకోండి. 50 కోట్లు ఉన్నాయి, వాటిని సద్వినియోగం చేసుకోండి. లేకపోతే మళ్ళీ కూడా మీరు రేవంత్ రెడ్డి వాటిని కూడా ఎత్తుకపోతాడు. ఏదైనా దగ్గరపడ్డాయి అంటే అటెటో తీసుకుపోతాడు. మరి అప్రమత్తం అవ్వండి. ఆ 50 కోట్లు సద్వినియోగం చేసుకోండి. కావాల్సిన మిగతా 60 కోట్లు కూడా తీసుకొస్తాను మీరు గతంలో మాటిచ్చినారు. వెంటబడి 60 కోట్లు తెచ్చుకొని మంచి పేరు తెచ్చుకోమని కోరుకుంటున్నాను.